మద్యం విక్రయాల విషయంలో పేర్ని నాని చేసిన ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం అవినీతిపై సిఐడి విచారణ జరుగుతోందని, అవసరమైతే సిట్ కూడా ఏర్పాటు చేస్తామని రవీంద్ర చెప్పారు. మీరు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పిచ్చివాగుడు వాగుతా ఉన్నారు. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే లాగానే మిగిలిపోయారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేసామంటే, గతంలో మీరు ఒక విధానంతో దోపిడీ చేయాలనే లక్ష్యంతో ఆ రోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని సెబ్ పేరుతో మొత్తం కూడా విచ్ఛిన్నం చేశారు. తర్వాత గవర్నమెంట్ షాపులు పెట్టుకుని రేట్లన్నీ కూడా విపరీతంగా పెంచేసి గవర్నమెంట్ షాపుల పేరుతో మీ అక్రమ మద్యాన్ని ఆ షాపుల్లో అమ్మినటువంటి విధానాన్ని ఇవాళ విచారణ జరిగి మొత్తం బయటకు వస్తూ ఉంటే ప్రజల దారి మళ్లించాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిస్టిలరీని భయపెట్టి హస్తగతం చేసుకుని ఆ డిస్టిలరీలో తయారు చేశారు. ఇది వాస్తవం కాదా? సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దీని మీద ఒక స్పెషల్ సిట్ వేసాం. సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ వేసిన రోజున సాయంత్రం తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఫైల్స్ తగలబడిపోతాయి. దానికి సమాధానం చెప్పండి.